తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 2 రాజ్యసభ సీట్లు దక్కాయి. ఏఐసీసీ కోటాలో అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం దక్కింది. మరో స్థానంలో పార్టీ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. దీంతో రాజ్యసభలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రాతినిధ్యం పెరిగింది. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ 2 సీట్లు అధికార కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఒకటి ఏఐసీసీ కోటాలో అభిషేక్ మను సింఘ్వీకి దక్కగా మరో స్థానం సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి దక్కింది. మిగతా పార్టీల నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఈ 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నారు. అభిషేక్ మను సింఘ్వీ తరపున అడ్వకేట్ సురేందర్ ధృవీకరణ పత్రం తీసుకున్నారు. ఇక వేం నరేందర్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ధృవీకరణ పత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావడంతో 4 కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతకు ముందు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఉండగా తాజాగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ రెన్యువల్ అయింది. రాజ్యసభ అవకాశం కల్పించిన ఏఐసీసీ, పీసీసీ పెద్దలకు వేం నరేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక నుంచి పార్లమెంటు వేదికగా తెలంగాణ హక్కుల కోసం పనిచేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశానని వివరించారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం మరింత పనిచేస్తానని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయలేదన్నారు. భవిష్యత్తులో కూడా చెయ్యనని అన్నారు. తనకు రాజ్యసభ రావడంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ పై రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదన్నారు. డీలిమిటేషన్ తర్వాత కే సముద్రం నియోజకవర్గం విషయంలో చాలా మార్పులు ఉంటాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో బలమైన స్నేహబంధం ఉందన్నారు వేం నరేందర్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీకి సరిపడా ఎమ్మెల్యేల కోరం లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికల్లో దూరంగా ఉన్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యేలు బలపరచలేదు. దీంతో ఆ నామినేషన్ వీగిపోయింది. ఒక రాజ్యసభ సభ్యుడిని బలపరచాలంటే 40 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరం. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్నికకు అవకాశం లేదు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ కి సిపిఐ, ఎంఐఎం సపోర్ట్ చేసింది. దీంతో సంఖ్యాపరంగా కోరం దాటేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.